సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అనే టాక్ వచ్చింది. సక్సెస్తో పాటు పైరసీని తీసుకొచ్చింది. అవునండి. ఆన్లైన్లో డిజిటల్ ప్రింట్ అద్భుతమైన క్వాలిటీతో వచ్చింది. ఏమనిపించింది? అంటే చాలా అంటే ఇట్ వాజ్ అంటే దేన్ని తీసుకోవాలో అర్థం కాలేదండి. అంటే సినిమా రిలీజ్ తర్వాత ఒక్కొక్క ఫోన్ కాల్, సినిమా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుందో తీసుకోవాలా, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాల్కి ఆల్టర్నేట్ కాల్ ఏంటంటే సెలూన్ షాప్లో ఉంది, బస్సులో ఉంది, చికెన్ షాప్లో ఉంది, అవి తీసుకున్నప్పుడు అండ్ ఇప్పుడు నిజంగా అండి అంటే అది నాకేం చేయాలో అర్థం కాలేదండి. అంటే ఇట్ వాజ్ లైక్ అంటే అప్పుడే పుట్టిన బాబు చాలా బాగున్నాడని చెప్పి మురిసిపోయే టైంలో ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది, గుండెలో గుణపొంగు వచ్చేసినట్టుందండి. అంటే సో పెయిన్ఫుల్ అండ్ ఐ డోంట్ నో అండి. అంటే వెదర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇన్నోసెంటా తెలీదు, ఏమో తెలియదండి. అంటే పిక్చర్ అనేది, సినిమా అనేది అంటే నాకు తెలిసిన వ్యాపారాల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హానెస్ట్ వ్యాపారం అండి. ఆర్ట్ని నమ్ముకొని ప్రొడ్యూసర్స్ అందరూ డబ్బులు పెట్టే థింగ్. పైరసీ అంటే లిటరల్గా దొంగతనం. అంటే అది చూసే అంటే ఒక్కొక్కడు నేనే కదా అనుకుంటారు కానండి, అది నిజంగా నా దృష్టిలో ఏంటంటే భగవంతుని మనం నమ్ముతాం కనుక అది పాపం అండి. ఇట్ వాజ్ లిటరలీ పాపం. ఎందుకంటే మనం చూస్తున్నామంటే మనకు తెలియకుండా మనకి తెలిసి ఒకళ్ళు కడుపు కొడుతున్నట్టు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు అరవింద్ గారికి డబ్బు ఉంది, నాకు డబ్బు ఉంది, హీరోకి డబ్బు ఉంది, మనం చూస్తే వాళ్ళ డబ్బులో పోయేది ఏముంది, ఈజ్ నాట్ అ మ్యాటర్ అండి. సినిమాకి వచ్చే 100 రూపాయల్లో 30 రూపీస్ మాత్రమే ప్రొడ్యూసర్కి వస్తాయండి. ఫ్రమ్ దట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఒక సినిమా హిట్ అయిన తర్వాత అందరికీ వెళ్తాయి. ఎవరైతే క్షేత్రస్థాయిలో పైన ముగ్గురు ఉంటారో, డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళది కాదండి సినిమా. అంటే వాళ్ళ ముగ్గురిని తీసేసిన తర్వాత కింద ఉన్న 300 మంది సినిమా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే లిటరలీ అది మీరు చూస్తున్నారు అంటే అది ఆ 300 మంది కడుపు కొడుతున్నట్టేనండి. ఓకే, మీరు నిజంగా చూసే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు, నేను చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది, చాలా ఓవర్గా ఉంటుంది, కానీ నిజంగానండి ఆ 300 మందిలో చాలామందికి డబ్బులు కూడా ఉండవు, ఫుడ్కి కూడా అంటే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, అందులో చాలామంది సినిమా అయిపోతే నెక్స్ట్ ఉండదండి. కొంచెం డబ్బులు వచ్చాయి అనుకోండి ప్రొడ్యూసర్కి, అరవింద్ గారు కనుక ఇంకొక ఎక్స్ట్రా నెలలు ఇస్తారు, మళ్ళీ ఇంకో 6 నెలలు 7 నెలలు ఉండవండి. ఆ పైరసీలో చూసేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ నష్టం వచ్చిందంటే అది మాటల్లో కూడా చెప్పలేదండి. ఓకే, సో ఇప్పుడు అన్నీ కంట్రోల్ అయినాయా? పైరసీ అయితే కంట్రోల్ అయిందండి. అంటే అదే చెప్తున్నాం, అంటే హర్డిల్స్ అనేవి ఈ రేంజ్లో ఇలాగ వస్తాయా అని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అల్టిమేట్గా ఏంటి అంటే భగవంతుడికి అంటే నిజంగా బై గాడ్స్ గ్రేస్ సినిమా బాగుంది, ఒక మంచి నెంబర్ వచ్చింది, అంతా ఓకే. బట్ అంటే అది కంట్రోల్ అవ్వదండి. అది అంటే మీరు అన్నట్టు ఆ హెచ్డి ప్రింట్ అవి అంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ యాక్చువల్లీ. ఎలా వచ్చిందనండి అంటే ఇంకంతే. ఇప్పుడు అన్నీ మా హడావుడంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీ నీడ్ టు అంటే రివర్స్ ఇంజనీర్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నుంచి వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇంకా రాకుండా. ఓకే, సక్సెస్ టూర్స్ మొత్తం అయిపోయినాయా? అలా ప్రస్తుతానికి అయిందండి. ఇంకా లాస్ట్ 2 ఒకటి కంప్లీట్గా మా హీరో మా టీం అందరికీ చాలా పెద్ద పార్టీ ఇస్తా అన్నాడు. వీ నీడ్ టు హోస్ట్ అంటే బుడిబుడే అవుతున్నాయి. అది అయిపోయిన తర్వాత ఇంకొక పెద్ద ఈవెంట్ ఒకటి చేసి ఒక క్లోజర్ చేద్దాం అనేది అనుకుంటున్నాను.